థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. మీరు రండి. హలో, ఐ ఫీల్ maximum happy to meet you all of you. ఎందుకంటే బ్రహ్మానందం మీమ్స్ గాడ్ అని మీమ్స్ గాడ్ని చేసింది మీరే. బ్రహ్మానందం వల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నామని చాలామంది ఫ్రెండ్స్ నాకు చెప్తూ ఉంటారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఆఫ్ దట్. అట్ ది సేమ్ టైమ్ ఐ షల్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు యూ బికాస్ మీ వల్ల నేను ఇంకా బ్రహ్మాండమైనటువంటి స్థితిలో ఆడియన్స్లో ఉండగలుగుతున్నానంటే you make Brahmanandam today. So, I shall be ever thankful to you, my dear brothers. మా అబ్బాయి గౌతమ్ సినిమా బ్రహ్మ ఆనందం అంటే బ్రహ్మానందాన్ని ఇద్దరిని పంచితే ఎట్లా అవుతుందో అలా బ్రహ్మానందం అనే సినిమాని మేము ఇక్కడ మీమర్స్ మీట్లో మిమ్మల్ని అందరినీ కలవాలని చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సినిమా గురించి సినిమా వాళ్ళ హీరోలు లేకపోతే ఆ ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ ఏం చెప్పుకుంటారు నాకు అనవసరం. నాకు మీకు ఉన్న అనుబంధాన్ని తెలియజేయడానికి నేను ఇంకొక సర్ప్రైజ్ న్యూస్ విత్ ఇన్ షార్ట్ టైం మీకు నేను చెప్పబోతున్నాను. మై డియర్ మెంబర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ బ్రోస్, ఐ లవ్ యూ ఆల్. సార్ ఇంకా చైర్లు వేసేయచ్చు పైన, మనకి చైరేసి తాత ఏం చేద్దాం అనుకుంటున్నారు? నా బ్రహ్మానందం నెవర్. వాట్ యు సే బ్రో? దట్స్ ఆల్. కమ్ ఆన్, ఓ మాదిరిగా కొట్టండి, భయపడేటట్టు కాకుండా. అడగండి, చెప్తా. సార్ లవ్ యూ సార్. థ్యాంక్ యూ. ఐ టూ. నాకు ఒక్కడికే కాదు, యావత్ ప్రజలందరికీ మీరు అంటే చాలా ఇష్టం, అభిమానం. వెరీ కైండ్ ఆఫ్ యూ బ్రదర్. మీ రేంజ్ ఎనర్జీ మ్యాచ్ చేయాలంటే ఏం చేయాలి? నా రేంజ్ లో ఉండాలి అంతే. అందరు బ్రహ్మానందంకి ఒక ఓ వేసుకోండి. సార్ February 14th అన్ని లవ్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. మాలాంటి సింగిల్స్ కోసం బ్రహ్మానందం అనే సినిమా తెచ్చినందుకు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం సార్. థ్యాంక్ యూ. లవ్ మూవీస్, లవ్ ఇన్ సో మెనీ వేస్. తాత మనవడు మధ్య కూడా లవ్ ఉంటుంది. బ్రహ్మానందం మూవీ ఒక తాత ఒక మనవడు మధ్యలో ఉన్న ఒక అందమైన గ్యాప్ని ఎలా ఫీల్ చేసామనేది దిస్ ఈస్ ది మూవీ. అందువల్ల యు ఆర్ గోయింగ్ టు విట్నెస్ ఆన్ దట్ డే. అది ప్రేమే ఇది ప్రేమే. సినిమాలో తాతయ్య, బయట మాకు బ్రో. యా బ్రో, లవ్ యూ బ్రో. థ్యాంక్ యూ. నెక్స్ట్ రంగమార్తాండ సినిమా చూసినప్పుడు కొన్ని సినిమాలు కుర్చీలో కూర్చొని విజిల్ వేయాలనిపిస్తుంది. ఆ సినిమా చూసినప్పుడు నించొని చప్పట్లు కొట్టాం. ఈ సినిమా చూసినప్పుడు కూర్చొని నవ్వుతూనే ఉంటాం. కాసేపు కూర్చుంటారు, కాసేపు నిలబడతారు. థ్యాంక్ యూ. హాయ్ సార్, నా పేరు నవీన్, పూల చొక్కా మీమ్స్ పేజ్. సో ఫస్ట్లీ హ్యాపీ బర్త్డే సార్. 69th బర్త్డే అని విన్నాను. సో మరి ఇప్పుడు దాకా బ్రో అంటారు. ఇప్పుడు నాకు 69 అంటే మీకు 65 అయి ఉంటుంది కాబట్టి అది కాదు. 16th బర్త్డే సార్. యా, 16th బర్త్డే. సో సార్ మీ మూవీ మరీ అంత కన్సెషన్ ఇవ్వలేవు. యా, 25 కూడా కాదు, కొంచెం పెంచవచ్చు. ఇంకొంచెం వద్దా? అంత దాకిపోతా, లేకపోతే మీరు దెబ్బతింటారు. రైట్ సార్, మీరు చాలా మూవీస్ చూశాను, నాకు చాలా ఇష్టం. ఎస్పెషలీ క్షణక్షణంలో అండ్ జేడి చక్రవర్తి గారితో ఒక మూవీ ఉంది కదా, అనగనగా ఒక రోజు. అవునండి. సో ఐ యూస్ దట్ టెంప్లెట్ లాట్, చాలాసార్లు ఆ నవ్వు ఒకసారి నవ్వగలుగుతారా అలా? ఏదండి, ఏ సినిమా? అనగనగా ఒక రోజు కేఫ్ లో కూర్చుని ఉంటారు కదా. అవును. నెక్స్ట్ సార్, మీరు చాలా కామెడీ రోల్స్, సెంటిమెంటల్ రోల్స్ ఇవన్నీ చేశారు. బట్ మీకు విలన్ రోల్ ఎప్పుడు రాలేదా? అంటే విలన్ ఆఫర్ వస్తుంది. నిజంగా జోక్ కాదు, త్వరలోనే వస్తుంది. అంటే ఆ విలనీ ఎలా ఉంటుందంటే థియేటర్ మొత్తం షేక్ అయ్యే విధంగా ఉంటుందని విలనీ వస్తుంది. అదే యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇట్ వెరీ షార్ట్లీ. సార్, ఫైనల్ క్వశ్చన్, డ్రీమ్ రోల్ ఏమైనా ఉందా సార్ మీకు? అంటే ఐ వాంట్ టు డూ దిస్ రోల్. డ్రీమ్స్ ఏ ఉంటాయండి, అన్ని రియాలిటీ అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ సార్ ఇక్కడ సారీ సార్, ఎందుకంటే చీకట్లో కనపట్లేదు మీరు. లైట్స్ తక్కువ, వెలుగంతా మీ సైడ్ వరకు, చీకటి మా సైడ్ ఎక్కువైపోయింది. ఓకే, చీకటి వెలుగులు జీవితం. రైట్, నెక్స్ట్. నాది మన తెలుగు ట్రోల్స్ పేజ్. నా పేరు శివ. అంటే సోషల్ మీడియా నడుస్తుందే మీ వల్ల.
కానీ మీరు ఎప్పుడు మా ఇన్స్టాగ్రామ్కి వస్తారని వెయిట్ చేస్తున్నాం. మా ఇన్స్టాగ్రామ్ సర్ప్రైజ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇట్ వెరీ షార్ట్లీ. అంటే మీరు వన్స్ ఎంట్రీ ఇస్తే సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోతుంది. డెఫినెట్ గా అమ్మా రావాలి సార్, రావాలి ఇన్స్టాగ్రామ్ కి రావాలి. మీరు చెప్పొద్దు, ఆగమన్నా నేను ఆగను. మా బ్రదర్స్ అందరు ఇన్స్టాగ్రామ్ కి రావాలన్నారు. ఎస్ సార్, మేము వెయిట్ చేస్తున్నాం. నేను ఇవాళ అనౌన్స్ చేస్తున్నాను, ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో నిన్నగాక మొన్న ఎంటర్ అయ్యాను. సార్ ఆ ఐడియాతో చెప్తే ఇప్పుడే మేము ఫాలో కొట్టేస్తాం, బ్రేక్ ఇస్తాం. వన్స్ గురూజీ ఎంటర్ అయితే వారు వన్ సైడ్ అయిపోవాలి. అంతే అంతే. యువర్ బ్రహ్మానందం నేను రాసిన పుస్తకం కూడా నేను మీ బ్రహ్మానందం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మళ్ళీ మీకు కంబ్యాక్ లాగంటే అప్పుడు ఉన్న అదుర్స్ కానీ కింగ్ కానీ అలాంటి రోల్స్ మళ్ళీ మేము అంత కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాం. మళ్ళీ ఇప్పుడు సార్ చూద్దాం అమ్మా. నేను ఇది ఇలా చేస్తాను అని నేను ఎప్పుడు అనుకోలేదు. అలా చేస్తూ వెళ్ళిపోతుంటే అలాంటి సినిమాలు వచ్చినాయి. నిన్నగాక మొన్న మీరు చెప్పిన రంగమార్తాండ లాంటి సినిమాలు కూడా. రంగమార్తాండ సినిమా నేను చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. రంగమార్తాండలో ఆ క్యారెక్టర్ వస్తుందని కూడా నేను ఊహించలేదు. సో డెస్టినీ, వండర్స్ కెనాట్ బి మేడ్, దే హ్యాపెన్. కాబట్టి మనం చేయాలనుకుంటే ఆశ్చర్యాలు క్రియేట్ చేయలేం, అవి జరుగుతాయి అంతే. సార్ ఎక్కడ సార్ యశ్వంత్ నా పేరు, ఎందుకులే మా చెప్పేది. ఇక్కడ ఉన్న సగం మంది కంటే ఎక్కువ మందిలో వాళ్ళ ఫొటోస్ కంటే ఎక్కువ మీ ఫొటోసే ఉంటాయి సార్. అదైతే పక్కా. మొత్తం గ్యాలరీ మీరే నిండిపోయి ఉంటారు. జస్ట్ ఒకటి చెప్పాలనుకుంటున్నా అంతే. థ్యాంక్ యూ ఫర్ ఎగ్జిస్టింగ్ సార్, అంతే. వెరీ కైండ్ ఆఫ్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. మాకోసమే పుట్టారనిపిస్తుంది మాకైతే. ఇట్స్ అఫ్ కోర్స్ కొంచెం పెద్ద మాట అయినా నాకు చాలా సంతోషంగా ఉంది. బట్ ఐఎమ్ ఆల్సో ఎగ్జిస్టింగ్. థ్యాంక్ యూ సార్. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. ఇంకా చాలేవా, చెప్పినంత వరకు వెళ్ళిపోండి అంటారా? సార్ మై నేమ్ ఈజ్ లోకేష్. మేము ఇప్పటి వరకు గేటు బయట నిలబడే వాళ్ళం, కానీ ఇక్కడికి వచ్చి మీ బర్త్డే సంతోషంగా చూస్తున్నా అంటే అది మా జీవితంలో మర్చిపోలేము సార్. ఎందుకంటే బయట నిలబడే వాళ్ళని కూడా లోపలికి పిలిపించి నా బర్త్డే సెలబ్రేషన్ చూడనని మీ సంతోషం అనుకుంటున్నాం. కానీ ఆ సంతోషం మీకు కాదు సార్, మాకు సార్. రియలీ మా అందరి తరపున మా హృదయపూర్వక మీకు హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అది గేటు కాదు, ఇక్కడ ఉంది గేట్. దిస్ గేట్ ఈస్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ యూ బ్రదర్. కొంచెం అక్కడున్నా, ఇంకో చోట ఉన్నా, ఇంకో ఏ కంట్రీలో ఉన్నా సరే బ్రహ్మానందం గేట్ ఈస్ ఆల్వేస్ ఓపెన్. హలో సార్, బీటెక్ స్టూడెంట్స్ ఇక్కడ మేము పేజ్. మీ టెంప్లెట్ లేని మాకు అసలు డే స్టార్ట్ అవ్వదు. రోజు ఇన్స్టాగ్రామ్ మిమ్మల్ని చూస్తూ ఉంటాం. మాకోసం ఒక్కసారి మీ పాత మూవీ డైలాగ్ ఒకటి ఏదైనా, లైక్ నువ్వు అంత హాస్యంగా మాట్లాడచ్చు, ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ ఆర్ ఎల్స్, ఏదైనా ఒక్క డైలాగ్. ఖాన్తో గేమ్స్ ఆడుతున్నావా? శాలరీ లేచిపోతాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ రియలీ వన్స్ అగైన్ మన మీమర్స్ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకంటే వయసులో చాలా చిన్నవాళ్ళు, ఆల్మోస్ట్ నాకు పిల్లల్లాంటి వాళ్ళు మీరందరూ. ఇంతకాలం చేసి 1254 సినిమాలు పైబడి చేశానని IMDb ఇంటర్నేషనల్ మూవీ డేటాబేస్లో చెప్పబడింది అది. కాబట్టి దాన్ని బట్టి అయినా నేను ఇన్ని సినిమాలు చేసి ఉంటానా అనిపించింది. ఇన్ని సినిమాల్లో ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ నేను హృదయపూర్వకంగా అభినందించి, చిన్నవాళ్ళు కాబట్టి నమస్కరించటం లేదు, కానీ నా సినిమాలన్నీ చూస్తే కానీ ఏ సినిమాలో ఏ ఎక్స్ప్రెషన్ ఎక్కడుందో దాన్ని పట్టుకుని ఏ ప్రశ్నకి ఏ ఎక్స్ప్రెషన్ ఆన్సర్ ఇస్తే కరెక్ట్గా సరిపోతుందని మీరు నిరంతరం నా కోసం కృషి చేయటం, మీకోసం మీరు కృషి చేసుకోవటం, మనందరం కలిసి ప్రజల కోసం కృషి చేయటం, మీమర్స్ తరఫున మీకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. యాక్చువల్గా ప్రతి ఫిబ్రవరికి వ్యాలంటైన్స్ డే వస్తుంది, కానీ ఈ ఫిబ్రవరికి బ్రహ్మానందం గారు వస్తున్నారు మాకు. అది చెప్దాం అనుకున్నా. మన ఇద్దరం అనుకుంటే బాగుండదు అది. అరే కొంచెం అందరూ అనుకుంటారా? అదే అందరూ ఎంతమంది మళ్ళీ February 14. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా అంటే కొన్ని బెస్ట్ కామెడీ కాంబోస్ చూసుకుంటే అంటే మీది చిరంజీవి గారిది ది బెస్ట్ కామెడీ కాంబో సార్. అవునండి.
సో అది మళ్ళీ ఫ్యూచర్ లో రిపీట్ అయ్యే ఛాన్స్ ఏమన్నా ఉందా? అది డెఫినెట్ గా రిపీట్ అవుతుందండి, రిపీట్ అవుతుందని అనుకున్నాను. చిరంజీవి గారి కామెడీ అంటే ది కామెడీ ఫర్ ఎవర్. హీరోస్లో నాకు తెలిసింది చిరంజీవి గారు చేసినంత అద్భుతమైన కామెడీ టైమింగ్ చాలామంది హీరోస్, చాలామంది ఎవరి టైమింగ్ వాళ్ళకున్నా, ఈయనది ఒక స్పెసిఫిక్ టైమింగ్. ఆయనతో పాటు నేను కలిసి ఆయనతో పాటు కామెడీ చేసేటువంటి భాగాన్ని పంచుకోవడం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. తర్వాత కూడా నెక్స్ట్ వచ్చే సినిమాల్లో డెఫినెట్గా ఆయనతో పాటు యాక్ట్ చేసేటువంటి అవకాశం నాకు కలుగుతుందని నేను కోరుకుంటున్నాను. అది మంచి క్యారెక్టర్ అయితే నేను డెఫినెట్గా చేస్తాను. హలో సార్, నా పేరు ముఖేష్, అన్ప్రొఫెషనల్ ట్రావెలర్స్ పేజ్. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా ఏళ్ళ నుంచి అనుకున్నా ఈ రోజు మిమ్మల్ని కలవడం అవుతుంది, మీకు విష్ చేయడం అవుతుంది సార్. థ్యాంక్ యూ. నా బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్. నాకు తెలిసి బి అంటే బ్రహ్మానందం అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ కీపింగ్ ద ఎంటైర్ సోషల్ మీడియా ఇన్ ఏ పాజిటివ్ వే. ఏం లేదు సార్, జస్ట్ కొన్ని కమెంట్స్, అంటే మీ బర్త్డే పోస్ట్ పెట్టాను ఈరోజు, దానికి కొన్ని కమెంట్స్ వచ్చాయి, చదివి మీకే వినిపిద్దాం అనుకుంటున్నాను. ఓకే. థెరపీ ఈజ్ కాస్ట్లీ బట్ ఈ స్మైల్ ఈజ్ అన్పెయిడ్ థెరపీ. హ్యాపీ బర్త్డే మా దేవుడు, మా నాయకుడు. బ్రహ్మి డజంట్ నీడ్ ఆరా, బ్రహ్మి హిమ్సెల్ఫ్ ఈజ్ ఆరా. మీమ్స్ కా సలార్, హ్యాపీనెస్ కా సలార్, దేవరథ బ్రహ్మానందం రైజార్. నన్ను నేను చూసుకోకుండా అయినా రోజు గడుస్తుందేమో గానీ ఆయన్ని చూడకుండా మాత్రం రోజు గడవదు. సోషల్ మీడియాకి రాజు, నవ్వులకి మహారాజు. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నాకు అంటే సిన్సియర్లీ ఐ యాక్సెప్టెడ్ దిస్. టాలెంట్ ఉంది, నో డౌట్, కానీ టాలెంట్ని మించిన అదృష్టం ఉంది నాకు. ఎందుకు చెప్తున్నానంటే, నేను రాసిన నేను అనే పుస్తకం 5 భాషల్లో ట్రాన్స్లేట్ అయింది. దట్ ఈస్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్, కన్నడం, ఇంకా కొద్ది రోజుల్లో మలయాళంలో. అన్వీక్షకి పబ్లికేషన్స్ వాళ్ళు చేస్తున్నారు. ఒకటి, ఈ మధ్య రాజమండ్రిలో ఒక డాక్టర్ గారు రామారెడ్డి గారని, ఆయన ఒక సైకియాట్రిస్ట్, నా ఫేస్కి సంబంధించిన కొన్ని ఫొటోస్ తీసి అక్కడ పెట్టుకుని, అక్కడ పేషెంట్స్ని పెట్టి వాళ్ళతో ఆ ఎక్స్ప్రెషన్ ఏంటో చెప్పించి, వాళ్ళ స్టేజ్ ఆఫ్ వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారు, ఏ స్టేజ్లో వాళ్ళు పేషెంట్స్గా ఉన్నారో గమనించేటువంటి విషయం నా ఫేస్ యూజ్ చేసుకోవడం అనేది దట్ ఇస్ మై లక్. ఇలాంటి కొన్ని అదృష్టాలు మనం ఎలా జరుగుతాయి ఇవన్నీ అంటే, హౌ ఇట్ ఈస్ హ్యాపెండ్ మీన్స్ ఇట్స్ సో హ్యాపెండ్, దట్స్ ఆల్. అలాగే ఇందాక వాళ్ళు ఎవరో కామెంట్స్ చాలామంది అలా చెప్తుంటే ఒక్కొక్కసారి నమ్ముతానేమో అని భయం నాకు. ఎందుకంటే ఆ నమ్మకం కనుక మనం ఎంతో చాలా గొప్పవాళ్ళం అని మనం తెలుసుకోవడం చాలా తప్పు, ఎదుటివాళ్ళు తెలుసుకోవడం చాలా మంచిది. అది మనం తెలుసుకుంటే మాత్రం చాలా ఇబ్బంది కలుగుతుంది. అది భుజకీర్తులు తగిలించుకొని తిరుగుతారంటారు చూడు, నేను చాలా గొప్పవాడిని, ఇటువైపు ఒకటి పైన ఒకటి, ఇవన్నీ పెట్టుకుంటే నడవటం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అవన్నీ తీసి అవతల పడేసి మామూలు బ్రహ్మానందంగా మన మేమర్స్ ఫ్రెండ్స్ మధ్యలో తిరుగుతుంటే చాలా లైవ్లీగా, లైట్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అలాంటి వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఎంతోమంది హూ ఇన్వెంటెడ్ బ్రహ్మానందం అన్నాడు ఒకతను, ఒక కుర్రాడు చదువు, హూ ఇన్వెంటెడ్ బ్రహ్మానందం డాడీ అని అడిగాడు. సో దానికి దెర్ ఇస్ నో ఆన్సర్ ఫర్ దట్. ఐ వాంట్ టు సీ ట్యాంక్ బండ్, ఐ వాంట్ టు సీ చార్మినార్, ఐ వాంట్ టు సీ బ్రహ్మానందం ఇన్ హైదరాబాద్ అని చెప్తున్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ఇలాంటివన్నీ నేను వింటుంటాను, కానీ విన్నప్పుడు కొంచెం ఆనందం కలుగుతుంది, దాటుతుందేమో అని భయం. అందుకని దాన్ని దాటనివ్వకుండా అలాంటివి ఏమైనా విన్నప్పుడు ఇంటికి వెళ్ళిపోయి నేల మీద పడుకుంటాను, అంతే నేను చేసే పని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ఎగ్జిస్టింగ్ అండ్ మీకు జన్మనిచ్చినందుకు మీ అమ్మ నాన్న గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మా అమ్మా నాన్నని సభలో గుర్తు చేసినందుకు ఐ షల్ బి థ్యాంక్ఫుల్ టు యూ బ్రదర్. థ్యాంక్ యూ ముఖేష్. సార్ గురూజీ, మీరు నిలబడితే మా కాళ్ళు నొప్పులు వేసినాయి గురూజీ, కూర్చోండి. మీరు కూడా నిలబడండి సార్. కూర్చోండి సార్ ప్లీజ్ సార్.